కర్ణాటకలో డీకే శివకుమార్ ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. రేపు బెంగళూరులో లోక్ భవన్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు డీకే శివకుమార్. లోక్ భవన్లో గ్లాస్ హౌస్లో సాయంత్రం 4:05 సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ప్రమాణ స్వీకార అనంతరం ర్యాలీ చేపట్టనున్నారు డీకే. ఈ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఓవైపు లోక్ భవన్లో ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు జరుగుతూ ఉండగా మరోవైపు కేబినెట్ కూర్పుపై ఢిల్లీలో మంతనాలు తుది దశకు చేరాయి. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్తో సిద్ధరామయ్య, డీకే సమావేశమయ్యారు. రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్తో చర్చలు జరిపారు. రేపు డీకేతో పాటు ప్రమాణ స్వీకారం చేసే మంత్రుల జాబితాను ఫైనల్ చేసేందుకు సంప్రదింపులు జరిగినట్లుగా సమాచారం. దాదాపు 10 మంది పేర్లపై ఏకాభిప్రాయం కుదిరినట్లుగా అధిష్టాన వర్గాలు చెబుతున్నాయి. సాయంత్రం 6 గంటలకు మరో రౌండ్ చర్చలు జరగనున్నాయి. ఆ తర్వాత ఫైనల్ లిస్టు ఖరారవుతుందని సమాచారం. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ సిద్ధరామయ్య వర్గానికి ప్రాధాన్యత ఇచ్చేలా డీకే కేబినెట్ ను సిద్ధం చేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. ఈ నేపథ్యంలోనే సుదీర్ఘ కసరత్తులు జరుగుతున్నాయి. ఇక డిప్యూటీ సీఎం ఎంపిక అధిష్టానం పెద్దలకు సవాల్గా మారింది. సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర డీసీఎం పదవిని కోరుతున్నారు. అటు దళిత వర్గం నుంచి జి పరమేశ్వర, ప్రియాంక ఖర్గే రేస్లో ఉన్నారు. దీంతో డీసీఎం హోదా కోసం ఖర్గే, సిద్ధు వారసుల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. మైనారిటీ వర్గం నుంచి జమీల్ అహ్మద్ ఖాన్ ఉప ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఉదయం డీకే సురేష్ జమీల్ నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. సాయంత్రం భేటీ 6 గంటలకు జరిగే భేటీలో దీనిపై క్లారిటీ రానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.